నమస్కారం. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం అలాగే పుదుచ్చేరి ఈ 5 ప్రాంతాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి. మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో 104 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారు. అంటే మొత్తం ఎన్నికైన ఎమ్మెల్యేలో వీరు 12.62% ఉన్నారు. అయితే ఇందులో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏ ఒక్క చోట కూడా బీజేపీ ముస్లిం అభ్యర్థులకి టికెట్ కేటాయించలేదు. మరి ఏ రాష్ట్రాల్లో ఎవరు గెలిచారు? ఆ వివరాలు ఇప్పుడు రాష్ట్రాల వారీగా తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లింలు 27.01% ఉన్నారు. ఇక్కడ 293 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా 38 మంది ముస్లిం అభ్యర్థులు గెలిచారు. టీఎంసీ పార్టీలో మమతా బెనర్జీ 80 మంది ముస్లిం అభ్యర్థులను బరిలో నిలపగా వారిలో 32 మంది అభ్యర్థులు గెలిచారు. ఇక కాంగ్రెస్లో 2, ఏజేయూపీ నుంచి 2, సిపిఎం నుంచి 1, ఏఐఎస్ఎఫ్ నుంచి 1 విజయం సాధించారు. ఇక అస్సాం విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని ముస్లిం అభ్యర్థుల ద్వారానే నిరూపించుకుంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మందిలో 18 మంది ముస్లింలే ఉండటం విశేషం. వీరితో పాటు ఏఐయుడిఎఫ్ నుంచి 2, రాజోల్దల్ నుంచి 1, టీఎంసీ నుంచి 1 విజయం సాధించారు. ఇక కేరళ విషయానికి వస్తే ఇక్కడ ముస్లిం జనాభా 26.56%. ఇక్కడ యూడిఎఫ్ కూటమికి ముస్లిం అభ్యర్థులు వెన్నుముకగా నిలిచారు. ముస్లిం లీగ్ ఈ పార్టీ నుంచి అత్యధికంగా 22 మంది గెలిచారు. కాంగ్రెస్ నుంచి టి సిద్దికి, ఆర్యదాన్ షౌకత్ సహా 8 మంది గెలిచారు. ఇక లెఫ్ట్ పార్టీల విషయానికి వస్తే సిపిఎం నుంచి 3, సిపిఐ నుంచి 1 గెలుపొందారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రసిద్ధ శ్రీకృష్ణ దేవాలయం ఉన్న గురువాయూర్ నుంచి ముస్లిం అభ్యర్థి విజయం సాధించడం ఇక్కడ విశేషం. అలాగే ఆయుర్వేదానికి పేరుగాంచిన కొట్టక్కల్ నుంచి కూడా ముస్లిం అభ్యర్థే గెలిచారు. తమిళనాడులో ముస్లిం జనాభా 5.86% ఉన్నప్పటికీ ఇక్కడ 9 మంది అభ్యర్థులు గెలిచారు. నటరాజస్వామి ఆలయం ఉన్న చిదంబరంలో డిఎంకే అభ్యర్థి తమీమున్ అన్సారీ, మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న మదురైలో టీవీకే అభ్యర్థి మదర్ బదురుద్దీన్, అలాగే పాపనాశ స్వామి ఆలయం ఉన్న పాపనాశంలో ముస్లిం లీగ్ అభ్యర్థి ఏఎం షహజాన్ గెలుపొందారు. మొత్తంగా టీవీకే నుంచి 3, డిఎంకే నుంచి 3, ముస్లిం లీగ్ నుంచి 2, కాంగ్రెస్ నుంచి 1 ఎన్నికయ్యారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ముస్లిం జనాభా 6% ఉండగా ఇక్కడ ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి విజయం సాధించారు. డిఎంకే అభ్యర్థి ఏఎంహెచ్ నజీం కరైకల్ సౌత్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తం మీద చూస్తే ఈ 5 ప్రాంతాల్లో బీజేపీ నుంచి ఒక్క స్థానంలో కూడా ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోగా టీఎంసీ, కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ పార్టీలే ఈ అభ్యర్థులకు ప్రధాన వేదికలుగా నిలిచాయి. దేవాలయాలు అలాగే హిందూ పుణ్యక్షేత్రాలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా ముస్లిం అభ్యర్థులు గెలవడం ఈ ఎన్నికల్లోని మరో విశేషం.